పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానిద్దాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. చదవబడిన లేఖన భాగంలో నుండి మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మీకా యొక్క ప్రవక్త తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని దృష్టికి పాపము చేసి తిని కనుక అనే యొక్క వాక్యాన్ని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల్సినటువంటి ప్రజలు అంధకారములో జీవిస్తున్నటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పై మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటా ఉన్నాడు. వెలుగులో ఉన్నప్పుడు ఆ చీకటి ఏమాత్రం ఉండదు కనుక ఎప్పుడైతే ఆ వెలుగుకు దూరంగా వెళ్ళిపోతున్నాడో అట్టి చీకటి అంధకారము పాపం అనేటువంటిది మనిషిని చూడండి భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తా ఉంది. కాబట్టి దేవుని దృష్టికి ఎప్పుడైతే పాపం చేసి తినని గ్రహిస్తున్నాడో ఒక మానవుడు తన యొక్క ఆత్మీయ జీవిత స్థితిగతులను ఎదుగుతూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క కోపాగ్నిని నేను సహింతును అన్నాడు. దావీదు తన జీవితంలో కూడా మనం పరిశీలన చేసుకున్నట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని చేతిలో పడుట ఎంతో శ్రేష్టమని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట చాలా శ్రేష్టమని. ఎందుకంటే పాపము చేసింది తనే గనుక ఆ పాపమును దేవుని యొక్క కోపాగ్నిని సహించగలిగినటువంటి సామర్థ్యత అది దేవుని చేతిలో పడితేనే అది మేలని, దీవెనని, ఆశీర్వాదం అని, శ్రమ పెట్టినను దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని గ్రహింపు కలిగినటువంటి ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మన స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసిన తప్పుల గురించి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు రిపెంట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే చేసిన పాపానికి మనం శిక్షను భరిస్తున్నాము, ఇది మనకు సరియే అని శిలువ మీద